నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో అంటే పెద్ద పెద్ద సినిమాలు అనేటువంటి ఏవైతే సినిమాలు ఉన్నాయో సో ఆ ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన హాజరవుతున్నారు. సో అలానే లైలా సినిమాలో హాజరయ్యారు. అట్ ద సేమ్ టైం బ్రహ్మానందం అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. సో అటెండ్ అయిన తర్వాత కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అటు రాజకీయాలకు సంబంధించి అటు లైలా మూవీ ప్రమోషన్స్లో చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కామెంట్ చేశారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో చిరంజీవి గారు రాజకీయాలకి నిజంగానే దూరంగా ఉంటున్నారా, అదే జరగబోతుందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శర్మ గారు. నమస్తే. చిరంజీవి గారేమో రాజకీయాల్లోకి రావాలని వాళ్ళ అభిమానులు చాలామంది కోరుకుంటూ ఉన్నారు. బట్ ఆయనేమో నేను రాజకీయాల్లోకి రావట్లేదు, రాను, నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అనేటువంటి అర్థం వచ్చేలా కొన్ని కామెంట్స్ చేశారు మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో. లైలా మూవీ ఈవెంట్లో ఆయన ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా ముందుకు వచ్చిందని కామెంట్ చేశారు. మళ్ళీ బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. సో రెండు చోట్ల ప్రస్తావించారు రాజకీయాలకు సంబంధించి. నిజంగానే అదే మాట మీద ఆయన ఉండగలుగుతారా, ఉంటారా, ఫ్యాన్స్ ఉంచుతారా? యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ వారం రోజుల్లోనే 2 సందర్భాల్లో వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో ఆయన అభిమానుల్లో కూడా. ఎట్లాగంటే ఉన్నట్టుండి మొన్న ఒక సినిమా ఫంక్షన్లో ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావించారు ఆఫ్టర్ లాంగ్ టైం. ప్రజారాజ్యం పార్టీ ఎప్పటి ప్రజారాజ్యం పార్టీ? దట్ వాజ్ 2008, 2008 ఆగస్టు 26 అనుకుంటా ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అదొక పెద్ద సంచలనం. ఆ రోజు పెద్ద బహిరంగ సభ ఆయన మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ ఆదర్శాలు అదొక కొత్త వేవ్ని క్రియేట్ చేసింది. సరే, ఆ తర్వాత ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ 2000 నెక్స్ట్ ఇయర్ 2009లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్లో 18 సీట్లు సంపాదించారు. 18 సీట్లు, 18% ఓట్లు. అది కూడా ఒక సంచలనమే. పార్టీ పెట్టిన వితిన్ సమ్ మంత్స్ ఫస్ట్ టైం పోటీ చేసే ఒక కొత్త రాజకీయ పార్టీ 18 సీట్లు సంపాదించడం, 18% ఓటింగ్ షేర్ తీసుకోవటం అనేది. సరే, తర్వాత కాలక్రమంలో నెక్స్ట్ 2011లో 2008 పార్టీ స్థాపన, 2009 ఎన్నికల్లో గెలుపు. ఆ తర్వాత 2 years 1.5 year 2 yearsలో అంటే 2011లో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. విలీనం చేసి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయిపోయినారు. అట్లా ప్రజారాజ్యం పార్టీ డోర్స్ క్లోజ్ అయినాయి. ఇక ఆ తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం, ఆయన తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకోవటము, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రచారం చేయటం, ఇవన్నీ మనకు తెలిసిన చరిత్రే. సో జనసేన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి, ఏపీలో ఎన్డీఏ కూటమి ఆవిర్భావంలో ఆయనదే కీలక పాత్ర. తెలుగుదేశం దాని దావన అది ప్రచారం చేసుకుంటూ ఉన్నది ఎన్నికల ప్రచారానికి. జనసేన దాని దారిని అది పోతూ ఉన్నది, బీజేపీ దాని దారిని అది పోతూ ఉన్న సందర్భంలో ఈ వైసీపీ గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటం, ఆ అరెస్ట్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చి బయటికి రాగానే అప్పటికప్పుడు యాక్సిడెంటల్గా ఆయన అనౌన్స్ చేసేయటము. ఇక ఆ తర్వాత మొత్తానికి బీజేపీని కూడా మరి ఢిల్లీ వెళ్ళి ఆయన బతిమాలాడా, బామాలాడా, డిమాండ్ చేశారా, అదిరిచ్చారా, బెదిరిచ్చారా, ఏపీలో లేకపోతే ఇక నూకలు జల్లవనే సీన్ క్రియేట్ చేయగలిగారా, ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి అప్పటిదాకా బీజేపీ కూడా ఏం చేయాలో సైలెంట్గా ఉన్న నేపథ్యంలో ఆ థర్డ్ పార్టీగా బీజేపీని కూడా ఈ తెర మీదకి తెచ్చి 3 పార్టీలతో కూటమిని ఫార్మేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయినారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా మనకు తెలుసు కూటమి గెలిచింది. అందులో జనసేన కూడా 100% విజయం సాధించింది. ఇది నడుస్తున్న చరిత్ర. ఇక ఇప్పుడు అందరి కళ్ళు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్, ఆయన ప్రయారిటీసు, పవన్ కళ్యాణ్ హౌ హీ బిహేవ్స్, హౌ హీ మేనేజెస్ హిజ్ పోర్ట్ఫోలియో. ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, గ్రామీణాభివృద్ధి, ఇటువంటివి తీసుకొని ఆయన పందా ఎట్లా నడుస్తున్నది అనేది ప్రజలు కీన్గా అబ్జర్వ్ చేస్తున్న సందర్భం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన తెలుసు, కానీ ఆయన సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ కాబట్టి, ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి అనుభవం ఉంది. వేరే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు, ఫస్ట్ టైం మినిస్టర్ అయినారు, పైగా డిప్యూటీ సీఎం.
సో ఈయన మీద ఎక్కువ కళ్ళు ఉంటాయి. అది మన నిఘా అని మనం చెప్పుకోనక్కర్లేదు, కానీ ఆసక్తి. హౌ హీ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పాలిటీషియన్స్, హౌ హీ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ జగన్, ఫ్రమ్ వన్ చంద్రబాబు నాయుడు, లైక్ దట్. ఏమి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మొన్న ఉన్నట్టుండి ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీ మన జనసేన పార్టీయే మీకు తెలుసు, గతంలో నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టా కదా, ఆ జనసేనే ప్రజారాజ్యం నుంచి పుట్టుకొచ్చింది. సో ఒకప్పటి ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన అన్నదమ్ములే కాబట్టి అంటే అన్నయ్య చేయలేదు నేను చేస్తాను, రీస్టార్ట్ చేస్తానని కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఎస్, ఆ చొరవతోనే తమ్ముడు పెట్టిన పార్టీ కాబట్టి, అరే నేను 2008లోనే పెట్టాను కదా పార్టీ, అప్పుడు ఆ పార్టీ ఆశయాలు ఇప్పుడు ఈ పార్టీ ఆశయాలు ఒకటే, సో ప్రజారాజ్యం పార్టీయే బేసు జనసేనకి అని చెప్పి ఆ చనువుతో ఆయన ఒక ఒరవడిలో చెప్పుకొచ్చారు. జస్ట్ ఒక 2-3 వాక్యాలే మాట్లాడారు. ఏమి అది అప్పుడు బాగా వైరల్ అయింది, బాగా న్యూస్ ప్రొజెక్ట్ అయింది. ఏమి సో దాని మీద ఏమైందంటే తర్వాత దాని మీద విశ్లేషణలు రకరకాలు. ఏంటి అంటే చిరంజీవి గారు ఢిల్లీ లెవెల్లో, సో ఈ వాంట్స్ టు బీ యాక్టివ్ యాజ్ పొలిటీషియన్. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అప్పుడు కిషన్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆయన ఈయన ఇన్వైట్ చేయటము, ఏమి ప్రధాని మోడీ గారితో సమానంగా పక్కన మోడీ గారు ఈయనకి చిరంజీవి గారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో పాటు పక్కన నడిపించడము ఆ ప్రోగ్రాంలో, ఇవన్నీ స్క్రీన్ మీద చూసిన వాళ్ళకి అరే చిరంజీవికి చాలా ప్రయారిటీ ఇచ్చారే. ఇంకా పైగా హోస్ట్ కిషన్ రెడ్డి గారు, ఆయన సెంట్రల్ మినిస్టర్, తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్, ఆ ఫంక్షన్ నిర్వహించింది ఆయనే. అసలు ఆయన ఒక అడుగు వెనక నడుస్తుంటే ముందు మోడీ గారు, మోడీ పక్కన చిరంజీవి గారు. చూడండి ఆ సీను చూస్తే ఎట్లా అనిపిస్తుంది, అరే చిరంజీవి గారికి ఢిల్లీలో ఒక ఎర్రతివాసి పరిచినట్టే అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ప్రమాణ స్వీకారం టైంలో కూడా చిరంజీవి గారికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో మోదీ గారు మనం చూసాం చాలా సందర్భాల్లో కూడా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చిరంజీవి గారిని ఎక్కువ ప్రిఫరెన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని కూడా పక్కన పెట్టి ఆ స్టేజ్ మీద అవి కూడా చూసాం వీడియోస్. అది గతము. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా బీజేపీ, తెలుగుదేశము, జనసేన ఒక కూటమిలాగా ఫామ్ అయింది గవర్నమెంట్ నడుపుతున్న సందర్భంలో చిరంజీవి గారు అట్లా నడిస్తే డెఫినెట్గా వేరే సంకేతాలు ఎడతాయి, న్యాచురల్గానే పెడతాయి. సో మీడియా కూడా దాన్నే ప్రొజెక్ట్ చేసింది. సో ఇది మరి చిరంజీవి గారికి కొంచెం ఎంబరాసింగ్ అనిపించిందో లేకపోతే ఏమో కానీ, మళ్ళీ మొన్న ఇంకొక సినిమా ఫంక్షన్లో దాని మీద క్లారిటీ ఇచ్చారు. మీడియా వాళ్ళని, అంటే మీడియా ఫీల్ అవుతున్న దాన్ని పటాపంచలు చేయటం తన ఉద్దేశంగా చెప్పారు. ఆయన మాటను బట్టి అర్థమైంది. ఏమని, నేను రాజకీయాల్లో ఈ జన్మకి ఇక రాజకీయాల జోలికి నేను పోయే అవకాశం లేదు. ఏమి నేనేదో ఢిల్లీలో మోడీ గారి పక్కన నడిచినంత మాత్రాన నేనేదో రాజకీయ పదవులు ఆశిస్తున్నట్టు కానీ, ఏమి వాళ్ళు కూడా నాకేదో రాజకీయంగా నన్ను ఏదో ఉపయోగించుకోవాలనుకుంటున్నట్టు కానీ అదేమీ లేదు. నేను అయితే రాజకీయాలకి పూర్తిగా దూరము, కాకపోతే ఏదో సినిమాలు చేసుకుంటూ ఏమి ఉండదలుచుకున్నా, సినిమాలకు దగ్గర అవుతా, రాజకీయాలకి దూరంగా ఉంటా, నో పాలిటిక్స్, ఓన్లీ ఫిల్మ్స్ అని చెప్పుకొచ్చారు. చెప్తూనే ఎందుకు ఆయన ఓన్లీ ఫిల్మ్స్ అని ఎందుకు అన్నారంటే అది కన్విన్సింగ్గానే ఉంది ఆయన చెప్పింది. ఇప్పుడు ఈ గత వారం రోజుల్లో జరిగిన ఒక 2-3 సినిమా ఫంక్షన్స్లో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ఏది సంక్రాంతి వస్తున్నామనేది ఒక సినిమా ఉంది వెంకటేష్ గారి, ఆ ఫంక్షన్లో సక్సెస్ మీట్లో కూడా మాట్లాడుతూ, ఆ తర్వాత ఇంకో 1-2 ఫంక్షన్లో కూడా మాట్లాడుతూ, ఆ డైరెక్టర్ని నేను ఎంత సీనియర్ అయినా సరే ఇప్పుడు వస్తున్న యూత్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ ఉన్నారే, వాళ్ళతో కలిసి పనిచేయాలనిపిస్తున్నది, మీరు నా కోసం ఒక సినిమా చేయండి, నేను డెఫినెట్గా నేను నటిస్తాను అని సరదాగా అన్నప్పటికీ ఆయన మనసులో మాట, అంటే హీ వాంట్స్ టు బి క్లోజ్ టు ఫిల్మ్స్ రాదర్ దాన్ పాలిటిక్స్ అనే ఒక మెసేజ్ అయితే జెన్యూన్గా ఆయన నుంచి వస్తున్నది. దాన్నే ఆయన ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేశారు. పైగా ఇంకేమన్నారు, నేను అనుకున్నవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా నేను ఏదో చేయాలనుకున్నానో అవి పవన్ కళ్యాణ్ చేస్తాడు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఒక రకంగా ఆయన నా రాజకీయ వారసుడు అన్నట్టు చెప్పుకొచ్చారు. ఆయన చేస్తారు, ఆయన జనసేన చేస్తుంది అని చెప్పారు. తద్వారా ఏంటంటే చిరంజీవి జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా ఏంటి, చిరంజీవిని రాజ్యసభ మెంబర్ చేస్తారు, రాజ్యసభ మెంబర్ చేసి ఓ మంత్రి పదవి ఇస్తారు, మంత్రి పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, ఈ మెగా బ్రదర్స్ ఇద్దరిని ఏపీలో అంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాంగ్ అవ్వటానికి రాజకీయంగా
వాళ్ళ సేవల్ని వినియోగించుకుంటారు అనేది ఒక ఎనాలిసిస్ నడుస్తున్నది బాగా. దానికి కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. ఏమి అంటే ఇక చిరంజీవి గారు రాజకీయ ప్రవేశం అనేది ఆ ప్రజారాజ్యంతోనే ఎండ్ అయిపోయినట్టు, ప్రజారాజ్యంతో మొదలై తర్వాత కేంద్రంలో మంత్రిగా ముగించడంతోనే ఎండ్ అయిపోయినట్టుగా మనం భావించాలి. ఇక ఆయన వారసుడిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే తన యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పడం ద్వారా బహుశా ఇటువంటి పుకార్లకి, ఇటువంటి ప్రచారాలకి ఆయన శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా మనం భావించవచ్చు. అంటే చిరంజీవి గారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అనడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని అన్నారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయన వదలట్లేదు. ఇప్పుడు ఫైనల్లీ ఏది జరగాలంటే అదే జరుగుతుంది. సో ఈయన ఎంత రాజకీయాలు వద్దనుకున్నా రాజకీయాలు మాత్రం ఈయన వెంటాడుతూనే ఉన్నాయి. ఈయన పేరుతో ఏదో ఒక సందర్భంలో ఈయన పేరు ఖచ్చితంగా వస్తుంది. ఈ వాదన కూడా ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఎంత నిర్ద్వందంగా ఆ ప్రకటన చేసినా ఢిల్లీలో బీజేపీ వాళ్ళు అండ్ మోడీ అండ్ టీము ఈయన్ని రాజకీయాలకు దూరంగా ఉంచగలుగుతారా? రాజకీయాలు చిరంజీవి గారిని వదలవు అనేటువంటి మాట ఉంది. సో ఏం జరగచ్చు అంటారు? నిజంగానే చిరంజీవి గారు ఎంత రాజకీయాలు వద్దనుకున్నా రాజకీయాలు అయితే చిరంజీవి గారిని వద్దు అనుకోవట్లేదు. ఎస్, ఇప్పుడు చిరంజీవి గారి స్టేట్మెంట్ మనమే శంకించనక్కర్లా. ఆయన చాలా చిత్తశుద్ధితోనే ఈ హ్యాజ్ హిజ్ ఓన్ క్లియర్ ఐడియా, అంతవరకు నో డౌట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి. తను మాత్రం నిస్సందేహంగా రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉండాలనుకున్నారు. కానీ మీరన్నట్టు రాజకీయాలు ఆయన్ని దూరంగా ఉంచుతాయా? ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ తన రాజకీయ ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా ఎవరెవరిని ఎక్కడ ఎలా ఎవరి సేవలను ఎట్లా వినియోగించుకోవాలో అట్లా వినియోగించుకుంటున్నది. ఇప్పుడు కేరళ నుంచి ఒక సినిమా హీరోని ఢిల్లీలో కేంద్రంలో మంత్రిని చేసింది. ఆ సురేష్ పిల్లయ్యారు, ఒక ఆయన సురేష్ యాక్టర్ని. అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారి సేవలు రాజకీయంగా అవసరం అనిపిస్తే మోడీ గారు ఆయన్ని కన్విన్స్ చేయకుండా ఉంటారా? మోడీ గారు స్వయంగా కన్విన్స్ చేస్తే, మోడీ అండ్ అమిత్ షా బోత్ ఆఫ్ దెమ్ ఆ ద్వయం కన్విన్స్ చేస్తే చిరంజీవి గారు నిర్ద్వందంగా తిరస్కరిస్తారా వాళ్ళ ఆఫర్ని? ఎందుకంటే చిరంజీవి గారికి మొహమాటం కూడా ఎక్కువే. ఆయన మొహమాటంతో ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని ఆయనే చెప్తుంటారు. ఈ నేపథ్యంలో మోడీ అండ్ అమిత్ షా ద్వయము బలవంత పెడితే అనే పదం అక్కర్లేదు, కానీ వాళ్ళు కనుక కోరుకుంటే ఈయన వాళ్ళ కోరికని తిరస్కరించే పరిస్థితి వస్తుందా అటువంటిది? మోడీ అండ్ అమిత్ షా పోనీ చిరంజీవి గారు ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎవరన్నా ఒత్తిడి తెస్తే మరి పవన్ కళ్యాణ్ కోసమైనా ఈయన తన సిచ్యువేషన్ డిమాండ్స్ అన్నట్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకునే అవకాశం ఉంటుందా అంటే టైం హ్యాస్ టు. కొన్ని ఆబ్లిగేషన్స్ కి ఎవరైనా చేయలేము, ఏదైనా జరగచ్చు. కొన్ని మనం ఎంత గట్టిగా సంకల్పం తీసుకున్నప్పటికీ కొన్ని ఓపెన్ ఆప్షన్స్ ఉంటూనే ఉంటాయి. అవును, చిరంజీవి గారి విషయంలో కూడా మనం దాన్ని అంటే ఆయన అభిమతాన్ని ఆయన అభిలాషని కాదనటం మన ఉద్దేశం కాదు. ఆయన అభిలాష ఆయన అభిమతం నిర్ద్వందంగా జరగాల్సిందే అని మనం కోరుకుందాము. కానీ ప్రివైలింగ్ పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఏదైనా సాధ్యమే, కొన్ని మన చేతుల్లో ఉండవు అనే ఒక సిద్ధాంతాన్ని కనుక తీసుకుంటే డెఫినెట్గా చిరంజీవి గారి పరిస్థితి కూడా అదేనా అనుకోవచ్చు మనం. సో అంతేండి, మరి రాజకీయాల నుంచి ఎంత దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు చిరంజీవి గారు. మరి రాజకీయాలు చిరంజీవి గారిని దూరంగా ఉంచుతాయనేది భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ అండి.